నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు రిలయన్స్ అంటే ఎప్పుడు వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించే కంపెనీ అని అందరూ అనుకుంటారు కానీ తమ డబ్బు సంపాదన కంటే సేవే తనను జీవితాంతం గుర్తుపెట్టుకుంటుందని రిలయన్స్ అభిమానులు భావిస్తున్నారు అందుకే రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు రోజురోజుకు పెంచుతున్నారు తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ ముంబైలో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిని నిర్మించనుంది 100 కాదు 500 కాదు ఏకంగా 2000 పడగలతో ఈ ఆసుపత్రిని రిలయన్స్ ఫౌండేషన్ నిర్మించనుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ నీతా అంబానీ మెడికల్ సిటీ నిర్మాణం గురించి ప్రకటించారు అయితే ఈసారి రిలయన్స్ గతానికి భిన్నంగా వ్యాపారాల కంటే సేవల విషయంలోనే ఎక్కువ ప్రాధాన్యత తీసుకున్నట్లు కనిపించింది ఇది కేవలం హాస్పిటల్ కాదు రాబోయే రోజుల్లో వైద్య రంగంలో భారత్ను గ్లోబల్ హెల్త్ కేర్ హబ్ గా మార్చే ఒక గొప్ప ఆలోచనగా అభివర్ణించారు అసలు ఆసుపత్రికి ఈ మెడికల్ సిటీకి తేడా ఏంటి రిలయన్స్ వార్షిక సమావేశంలో ఇంకా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు పిల్లల క్యాన్సర్ చికిత్సకు రిలయన్స్ కృషి ఎలా చేయనుంది రిలయన్స్ 2035 నాటికి ఎలాంటి భారీ లక్ష్యాలు పెట్టుకుంది ఒక హాస్పిటల్ వైద్యం అందించడంతో పాటు రాబోయే రోజుల్లో వైద్య రంగంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా ఉంటే ముంబైలో రిలయన్స్ ఫౌండేషన్ ఇలాంటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ను చేపట్టనుంది 2000 పడకలతో కూడిన ఈ మెడికల్ సిటీ ప్రస్తుతం సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కంటే 6 రెట్లు పెద్దదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డయాగ్నోస్టిక్స్ అత్యాధునిక వైద్య పరికరాలు ఇందులో ఉండనున్నాయి భారత్తో పాటు ప్రపంచం నుండి అత్యుత్తమ డాక్టర్లు ఇక్కడ వైద్య సేవలు అందించనున్నారు ఈ మెడికల్ సిటీ ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించనుంది ఇందులో ఒక మెడికల్ కాలేజీ కూడా ఉండనుంది అలాగే రిలయన్స్ పరిశ్రమ వార్షిక సర్వసభ్య సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులతో పోరాడుతున్న చిన్నారులకు కేవలం చికిత్స మాత్రమే సరిపోదు వారికి ఆప్యాయత ఆదరణ కూడా అవసరం ఈ భావనతో రిలయన్స్ ఫౌండేషన్ సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్స్లో జీవన్ అనే కొత్త విభాగాన్ని ప్రారంభిస్తుంది ఈ విభాగం పీడియాట్రిక్ క్యాన్సర్ చికిత్సకు ప్రత్యేకంగా పనిచేయనుంది కీమోథెరపీ ఇమ్యునోథెరపీ వంటి అత్యాధునిక చికిత్సలను అందించనుంది మన చిన్నారులకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడంతో పాటు తల్లి ఆప్యాయత అందించేలా ఈ విభాగం డిజైన్ చేస్తామని నీతా అంబానీ అన్నారు రిలయన్స్ వ్యాపారంతో పాటు ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తుంది రిలయన్స్ ఫౌండేషన్ గత దశాబ్దంలో హెల్త్ కేర్ రంగంలో అసాధారణ విజయాలు సాధించింది సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 33 లక్షల మంది రోగులకు చికిత్సను అందించి భారత్లో అగ్రగామి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా నిలిచింది రెస్పెక్ట్ ఫర్ లైఫ్ అనే ఫిలాసఫీతో 27.5 లక్షల మంది జీవితాలను తాకింది ఈ ఏడాది మాత్రమే 55,000 గ్రామాల్లో 15 లక్షల మందికి ఆరోగ్య సేవలు అందించింది గ్రామీణ ఆరోగ్య సంరక్షణ నుండి వాటర్ సెక్యూరిటీ స్థిరమైన వ్యవసాయం మత్స్యకార సంఘాల సాధికారత మహిళలు పిల్లల మద్దతు వరకు రిలయన్స్ ఫౌండేషన్ సమగ్ర విధానంతో సామాజిక మార్పును తీసుకువస్తుంది విద్యారంగంలో రిలయన్స్ విజన్ ఏంటి హెల్త్ కేర్తో పాటు విద్యారంగంలో రిలయన్స్ ఫౌండేషన్ భారీ లక్ష్యాలు పెట్టుకుంది మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 1100 అంగన్వాడీలను డిజిటల్ సెంటర్లుగా మార్చింది ప్రపంచ స్థాయి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ను భారత్లోనూ ప్రతి మూలకు చేర్చి 1 కోటి మంది పిల్లలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నీతా అంబానీ అన్నారు ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ ప్రోగ్రాం ద్వారా 2.3 కోట్ల మంది పిల్లలకు క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామన్నారు రాబిన్ మింజ్ వంటి ట్రైబల్ క్రికెటర్ను ఉదాహరణగా చూపిస్తూ భారత్లోని యువకుల సామర్థ్యాన్ని నీతా అంబానీ హైలైట్ చేశారు యువత కోసం కొత్త అవకాశాలను సృష్టించడమే కాకుండా వారి కలలను నిజం చేసే దిశగా పనిచేస్తామని రిలయన్స్ ఫౌండేషన్ చెప్తుంది క్రీడల్లో భారత్ను ముందుకు తీసుకువెళ్లే ఆలోచన ఏంటి క్రీడలు జీవితాన్ని మార్చగలవని నమ్మే రిలయన్స్ ఫౌండేషన్ ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయి అవకాశాలను కల్పిస్తుంది ముంబై ఇండియన్స్ మహిళల జట్లు 3 ఏళ్లలో 2 WPL టైటిల్స్ సాధించిన విజయాన్ని నీతా అంబానీ గుర్తు చేశారు 2036 ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ గేమ్స్లను భారత్లో నిర్వహించే బిడ్లకు రిలయన్స్ ఫౌండేషన్ పూర్తిగా మద్దతు ప్రకటించింది
ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద యువ జనాభాతో భారత్ ఒలింపిక్స్ హోస్టుగా సిద్ధమైంది. క్రీడల ద్వారా యువతను సాధికారపరచడం, వారి జీవితాలను మార్చడం రిలయన్స్ ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు. పర్యావరణ సంరక్షణ రిలయన్స్ ఫౌండేషన్ ఎజెండాలో మరో ముఖ్యమైన భాగం. అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ఇనిషియేటివ్ ఇప్పటికే 1.5 లక్షల జంతువులకు ఆశ్రయం కల్పించింది. ఇటీవలే భారత్లో జంతు సంక్షేమంలో అత్యున్నత గౌరవమైన ప్రాణిమిత్ర అవార్డును అందుకున్నారు. అలాగే తాజాగా ముంబైలో 130 ఎకరాల విస్తీర్ణంలో కోస్టల్ రోడ్ గార్డెన్స్ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో వాక్ వేవ్స్, సైక్లింగ్ ట్రాక్స్, ఆకుపచ్చ చెట్లతో కూడిన ప్లాజాలు ఉంటాయి. ముంబై తీరంలో ఆకుపచ్చ రిబ్బన్లా మెరిసే ఈ గార్డెన్స్ రాబోయే తరాలకు తాజా గాలిని అందిస్తాయని నీతా అంబానీ వివరించారు. రిలయన్స్ ఫౌండేషన్ 2035 నాటికి భారీ సామాజిక లక్ష్యాన్ని పెట్టుకుంది. 40 కోట్ల మంది భారతీయుల జీవితాలను మార్చడం, 30 కోట్ల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, 10 కోట్ల మంది మహిళలకు సాధికారపరచడం, 5 కోట్ల గ్రామీణ గృహాలకు మద్దతు ఇవ్వడం ఈ లక్ష్యంలో భాగం. ఇది కేవలం నోటి లెక్క కాదని, ప్రతి గ్రామం, నగరం, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో మార్పు అవసరమని నీతా అంబానీ తెలిపారు. ఆర్థిక శక్తితో పాటు దయ, విలువలు, సంస్కృతి ద్వారా భారత్ ప్రపంచ వేదికపై పేరు తెచ్చుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు.